హైలైట్ చేసి డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుందాం, కూటమి నేతలు అధికారులు సప్త సముద్రాల అవతలను వదిలిపెట్టేది లేదు, ప్రభుత్వంపై 15 నెలల్లో తీవ్ర అసంతృప్తి, మేము అధికారంలోకి వస్తే పార్టీ కేడర్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, జగన్ వైసీపీ సమావేశాలు డిజిటల్ బుక్ ఆవిష్కరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోడీ సర్కార్కి చట్టబద్ధత లేదు, ఓట్ల చోరితో గెలిచిన ఈ ప్రభుత్వాన్ని నైతికంగా రాజకీయంగా ఏ విలువ లేదు, ఎక్కడ చూసినా ఓట్ చోర్ గద్దీ చోట్, కాంగ్రెస్ పోరాటంలో అంతా కలిసి రావాలి, మోడీ కౌగిలింతలు దోచ్యం బిడిచికొట్టింది మిత్ర దేశం అంటూనే ట్రంప్ సుంకాలు వేశారు, అమెరికా జబ్బు కంటే చైనా మందు ప్రమాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కనీసం ఎవడు పట్టించుకోవట్లేదు ఓట్ చోర్ అని రోజు వీడు మాట్లాడుకుంటుంటే. ఇప్పుడు చివరికి లడాక్ లాంటి చోట్ల జరిగింది కూడా ఓట్లకు సంబంధించి కాదు, వాళ్ళకి సంబంధించిన స్వతంత్ర ప్రతిపత్తిగా అదే వాళ్ళకి మామూలు రాష్ట్రాలతో సమానంగా ఉండాలి అంటే వీళ్ళ వాదాన్ని ఎవడు పట్టించుకోకపోయినా సరే అద్భుతంగా సాగిపోతుంది అన్నటువంటి ప్రచారం చేసుకుంటూ బతికేస్తున్నటువంటి పరిస్థితి. దానికి పరోక్షంగా ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు సహకరిస్తున్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. బీజేపీని మాత్రం నాశనం చేయాలన్న కుట్రలకు కాంగ్రెస్నైనా నెత్తినేసుకుంటుంది, అవసరమైతే ఉగ్రవాదులనైనా నెత్తినేసుకుంటుంది ఆంధ్రజ్యోతి అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి వామపక్ష భావజాలంతో బీజేపీ మీద హిందుత్వం మీద ద్వేషం అన్నటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే బగ్గుమన్న